కానీ అలాంటి సిచ్యువేషన్స్ అన్ని నువ్వు ఎలా ఫేస్ చేసావు రీతు? అంటే నాకంటే ఎక్కువ మా మమ్మీకి చాలా కష్టమైపోయింది. లిటరల్లీ మా మమ్మీ నేను హౌస్‌లో ఉన్నప్పుడు నాకేం తెలీదు కదా! నేను హౌస్‌లో హ్యాపీగా ఫన్ చేసుకుంటూ, నాకిష్టం వచ్చినట్టు నేను వండుకుంటూ అలా ఉన్నాను. సో, బయట నన్ను అంత జడ్జ్‌మెంటల్‌గా అంత అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది తెలీదు కదా! బట్ మా మమ్మీ చాలా ఫీల్ అయింది. చాలా ఫేస్ చేసింది. వచ్చేస్తే బావుండు నేను హౌస్‌లోంచి అని అనుకుందంట. అండ్ లిటరలీ నాకు ఎవరు ఆర్టిస్టులు కూడా ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అంట. మా మమ్మీ ఓటు కోసం పాపం బిగ్ బాస్‌లో ఓటేయండి అనే దానికి కాల్ చేసినప్పుడు కూడా చాలా మంది లిఫ్ట్ చేయలేదంట. చాలా మంది ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని వస్తుంది, మేము వెయ్యము ఓటు అది ఇది అని అన్నారంట. అంత నన్ను బ్యాడ్ చేస్తున్నా కూడా ఎవ్రీ వీక్ నేను సేవ్ అవుతుండే. ఆడియన్స్ నన్ను నమ్ముతుండే. ఐ ఫీల్ సో గుడ్. బయటకు వచ్చిన తర్వాత అరే నన్ను ఇంత బ్యాడ్ చేసినా, నన్ను ఇంత నెగిటివ్ పిఆర్ చేసినా కూడా జనాలు ఇంత మంచిగా నన్ను తీసుకున్నారు. దే రియల్లీ లవ్డ్ మీ అనే హ్యాపీనెస్ ఉంది నాకు చాలా.